ఒక క్షేత్రానికి నిర్ణయించిన, ఒక గుడి నిర్ణయించిన, ఒక ఇల్లు సంసారాన్ని నిర్ణయించినా కూడా విద్య, మద్యం, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటిది రావాలన్న ప్రయత్నంతోనే గెలవగలుగుతాం. ఇప్పుడు ఉచిత పథకాలతోని కాదు మనం గెలవాల్సింది. ఎందరో విద్యని అందలేక, జ్ఞానాన్ని పొందలేక ఎక్కడెక్కడో కరుమైపోయారు. ఎందరో మద్యాన్ని తాగేసేసి ఇల్లు కుటుంబాలను వదిలేసి ఊర్ల మీద తిరుగుతూ ఉన్నారు. వైద్య ఖర్చులకు లక్షలు ఖర్చు పెడుతున్న మనల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మనల్ని మనం కాపాడుకుందామంటే మనము పరమాత్ముడి యొక్క పర్యవేక్షణలో ఉండాల్సిందే, ధర్మాన్ని స్థాపించాల్సిందే. అంతేనా మిత్రులారా? నేను ఏదైనా మీ అందరినీ మనసు నొప్పించే విధంగా మాట్లాడుతూ ఉన్నానా? మాట్లాడతలేను కదా, ఉన్న విషయాలే మాట్లాడుతున్నాను కదా. కాబట్టి సాధువులందరికీ మీరందరూ అవకాశం ఇస్తే, సాధువుల యొక్క పరిజ్ఞానం అంతా పుస్తకాల నుంచి వస్తుంది మిత్రులారా, పురాణాల నుంచి వస్తుంది మిత్రులారా. అందుకనే ఏ దేవుడు కూడా వచ్చి ఏ భక్తుడితోని ఇంతవరకు కూడా కలియుగంలో మాట్లాడినట్టు రుజువు లేవు. కలియుగంలో మాట్లాడేది కేవలం మనస్సాక్షి మాత్రమే. మనస్సాక్షి మాట్లాడుతుంది.